భర్త కావాలంటే చంపేస్తానంటూ అలేఖ్యకు దిమ్ము తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది. పాపి మా జీవన జ్యోతి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక దివ్య అయితే తనే అలేఖ్యననే విషయం నేను చెప్పేస్తానంటూ గుడికి వెళ్ళి అక్కడికి ఆదిత్యను రమ్మని చెప్పింది. అయితే సీను అదే గుడికి పెళ్లి కోసం అని చెప్పి పూజలు చేయడానికి రావటం, సీను దివ్యని చూసి గీపోరేంది గిట్కడ్ ఈడుంది అని చెప్పేసి ఇక గబగబా దివ్య మాట్లాడుతుందంతా విని షాక్ అయిపోతాడు. ఇక దివ్య తనే అలేఖ్యన్ అనే విషయాన్ని ఇప్పుడు ఆదిత్యకు చెప్పబోతున్నానంటూ చెప్తున్నటువంటి మాటలు విని ఇదంతా నాటకం అన్నమాట అనుకుంటూ ఉంటాడు. ఈలోపే ఆదిత్య అక్కడికి రావడం, అలేఖ్యతో మాట్లాడటం చూసి వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నారా లేక దివ్యని ఇదంతా ఆడుతోందా అని చెప్పి ముందు అమ్మడికి విషయం చెప్పాలని చెప్పి ఆనందికి ఫోన్ చేస్తాడు. ఆనందికి ఫోన్ చేసి నువ్వు పిచ్చిదానిలాగా అన్నీ నమ్ముతూ ఉన్నావు, కానీ ఇక్కడ జరుగుతోంది వేరు అని చెప్పని అంటూ దివ్య ఎవరు అంటే నా చెల్లెలు, అసలు ఎవరో ఏంటో నాకు తెలీదు అంటుంది. నీకు తెలీదు, కానీ అసలు విషయం చెప్తాను విను. దివ్య ఎవరో కాదు అలేఖ్యనే అంటే అలేఖ్య ఎవరు అంటుంది. అలేఖ్య ఎవరో కాదు ఆదిత్య బాబు ప్రేమించిన అమ్మాయి అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా పొద్దున్నే పిచ్చి పిచ్చిగా అని చెప్పానంటే, నేను చెప్తుంది అబద్ధమైతే నువ్వు ఆదిత్య బాబుని అడిగి తెలుసుకో, జరిగిందంతా చెప్తాను విను అంటూ తను గుళ్ళో చూసింది మొత్తం చెప్తాడు. అదంతా విన్నటువంటి ఆనంది అయితే ఇక ఏడ్చుకుంటూ గుమ్మంలోకి రావడం, అప్పుడే ఆదిత్య అలేఖ్య చేయి పట్టుకుని ఆగు అలేఖ్య ఆగు అంటే నేను చెప్పేస్తాను అది అంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసినటువంటి ఆనంది షాక్ అయిపోతుంది. సీను చెప్పింది నిజమే అని చెప్పి తెలుసుకుని ఇక వెంటనే ఎవరు నువ్వు అంటే తనెవరో కాదు, తను నేను ప్రేమించిన అమ్మాయి అని చెప్పని అంటాడు. ఆ మాటలకు ఆనందికి కోపం వస్తుంది. నువ్వు దివ్యలా నాటకం ఆడుతూ గతం గుర్తొచ్చినా గుర్తురానట్టుగా వేషాలేస్తూ ఇక్కడికొచ్చి నువ్వు ఇలా చేస్తూ ఉంటే నేనెందుకు ఊరుకుంటాను, నేను ఇక్కడ ఉండనివ్వను, బయటకు గెంటేస్తాను, పో బయటికి అంటూ ఉంటే తను ఎక్కడికి వెళ్ళదు, నేనే తనని ఇక్కడ ఉండమన్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ తను వెళ్ళదు, ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి తను, నేను తన్ని పెళ్లి చేసుకుంటాను, నీకంటే ముందు మేము ప్రేమించుకున్నాం, నీకంటే ముందు పెళ్లి చేసుకోవాలనుకున్నాం, కాబట్టి మా పెళ్లి జరగటం న్యాయం అంటాడు ఇక ఆదిత్య. ఆ మాటలు విని అలేఖ్య అయితే అవును అదే న్యాయం కదా అని చెప్పని అంటూ ఉంటే చంపేస్తాను, నా భర్త జోలికి వచ్చినా నా కాపురం జోలికి వచ్చినా చంపేస్తాను, నేను విడాకులు ఇస్తేనే మీ ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది, నేనెందుకు విడాకులు ఇస్తాను, అయినా నాకు తెలియక అడుగుతాను, భార్యాభర్తల మధ్యలోకి రావటానికి నీకు సిగ్గుగా లేదా, నా భర్త కావాలి అన్న మాట నీ నోట్లోంచి వస్తే నిన్ను చంపటానికి కూడా వెనకాడని జాగ్రత్త అంటుంది ఆనంది. ఆ మాటలకు ఒక రకంగా ఆదిత్యనే షాక్ అయిపోతాడు. మరి ఇప్పుడు ఆనంది ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? అగ్రిమెంట్ కూడా లేదు, చించేశాను అని చెప్పి ఆదిత్య చెప్పినటువంటి మాటలకు ఇప్పుడు అలేఖ్య ఏం చేయబోతోంది? అగ్రిమెంట్ కూడా లేదు కాబట్టి వాళ్ళిద్దరిది నిజమైన పెళ్లిగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆనందిని వెళ్ళిపోమంటే ఆనంది వెళ్ళిపోతుందా? అసలు ఆదిత్య ఇదంతా నిజంగా చేస్తున్నాడా లేక అలేఖ్యకు బుద్ధి చెప్పడానికి చేస్తున్నాడా? ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.